పరిస్థితి. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాను, పూర్తి అయిపోయిందని చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా సపోర్ట్లు కొట్టాడు. మరి ఈ రీసెంట్గా ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా నిధులు ఇవ్వలేదు, ఇంకా నిధులు సరైనటువంటి నిధులు అందటం లేదు, దాన్ని పూర్తి చేయటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజేమో ఇది జాతీయ ప్రాజెక్టు కూడా కాదు, కానీ జాతికి అంకితం చేశారు. కానీ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ఈ ప్రాంత ప్రజానికాన్ని, రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంత వాసులైనటువంటి రైతులు, ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలా. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం దీనిని పూర్తి చేసి రైతులకి నీరు అందిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నారు. కారణం ఏంటంటే